జీవము గల దేవ మహాగణుడ, ఈ రాత్రికాల సమయంలో కొద్ది మాటలు మీరు మాతో దేవ పంచుకోనండి. అందరితో మాట్లాడండి. మేము రిక్తులమైనా ప్రభా, మేము దేవ నీ సన్నిధిలో మేము నీ మాటలు వినడానికి మేము కొద్దిమందిగా చేరాము. మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది. శ్రమలో ఓదార్పు, బాధలో నెమ్మది, దేవ ధైర్యము, సంతోషము ఈ మాటలు నేను మాకు కలిగిస్తాయి. ఈ రాత్రికాల సమయంలో కొంత సమయం మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ మాటలు మాకు అందించండి. అల్పుడను యోగ్యుడను మీ సెలవు చేపను మరుగుపరచు. మీరే మాట్లాడండి. యేసుక్రీస్తు వారి దివ్యనామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఒక మాట, సామెతల గ్రంథం మీరు త్వరగా నాకు మీరు చదివి అందిస్తే త్వరగానే మనం ముగించుకుందాము. చదివిన వారు తీసి నాకు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం తీసారా? నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైనా ఒక కుమారుడనై ఉంటిని, ఏక కుమారుడనై ఉంటిని. ఇక్కడ నేను వాడుక భాష తెలుగు భాష చదువుతున్నాను. మా అమ్మకు నేను ఒక్కడనే కొడుకుని, సుకుమారుణ్ణి, ముద్దు బిడ్డని అని వాడుక భాష బైబిల్లో ఉంది. మనం ఈ చదివిన ఈ యొక్క మాట కొంతమందికి అర్థం కాకపోవచ్చు, చదువు రాని వారికి అర్థం కాదు. వాడుక భాష బైబిల్లో నేను ఇలా ఏముంటుందంటే, మా అమ్మకు నేను ఒక్కడనే కొడుకుని, సుకుమారుణ్ణి, ముద్దు బిడ్డని అని బైబిల్ వాడుక భాషలో ఈ మాట ఉంటుంది. ఇప్పుడు తల్లి పాత్ర ఈ భూమి మీద ఎంత గొప్పదో అనే విషయాలు కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు మరి బర్త్డే, ఎవరు? దియాన్స్ బర్త్డే. సుకుమారుడు, ముద్దు బిడ్డ తన తల్లికి, దియాన్స్ తల్లికి ఎవరు? ఒక్కడే కొడుకు, సుకుమారుడు, ముద్దు బిడ్డ. అయితే ఇక్కడ ఈ మాట ఎవరు చెప్తారంటే, సొలొమోను ఏమంటాడంటే, నా తల్లికి నేను ఒక్కడే మా ముద్దు బిడ్డని అని ఆయన చెప్పుకుంటున్నాడు. అయితే మనిషి జీవితంలో ఎన్ని దశలు ఉంటాయి చెప్పండి? మనిషి జీవితంలో 3 దశలు. ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు. అతను తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాల్య దశ. మొదటిది ఏం చెప్పండి? బాల్య దశ, చైల్డ్హుడ్. రెండవది యవ్వన దశ. మూడవది వృద్ధాప్యం. ఎన్ని దశలు చెప్పండి? మొదటిది బాల్య దశ, రెండవది యవ్వన దశ, మూడవది వృద్ధాప్యం. ఈ మనిషి ఈ 3 దశలు తన జన్మకి, అతను తన జన్మ సార్థకం చేసుకోవడానికి, ఈ 3 దశల్లో తన జన్మ సార్థకం చేసుకోవడానికి ఏం చేయాలి? బాల్య దశలో ఏం చేయాలి? యవ్వన దశలో ఏం చేయాలి? వృద్ధాప్యంలో ఏమవుతుంది? ఈ మాటలు నేను ఈ రాత్రి మీతోటి కొన్ని విషయాలు తెలియజేస్తాను. వినండి, ఓపికగా వినండి. తొందరగానే ముగించేస్తాను. మిమ్మల్ని విసిగించడం, మీ బుర్రలు తిన్నాం. ఏదో సామెత అంటారు కదా, చెప్పేవాడికి వినేవాడు లోకువా అనేటువంటిది మాత్రం ఉండదు. అలాగే ఇబ్బంది పడకండి, త్వరగానే ముగిస్తాను. బాల్య దశలో చైల్డ్హుడ్, చిల్డ్రన్, ఆ యొక్క దేవుడు తల్లి గర్భంలో నుంచి, ఒక తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటకు వచ్చిన తదుపరి అక్కడి నుండి యవ్వన వయసు వచ్చినంత వరకు కూడా బాల్య దశ. ఆ బాల్య దశలో ఒక వ్యక్తి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి చేయవలసినటువంటి విషయాలు ఏంటో. ఇప్పుడు అమ్మఒడి అనే మాట మీరు విన్నారు కదా. గత ప్రభుత్వంలో జగన్ గారి హయాంలో పదాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరు? అమ్మఒడి. ఇప్పుడు తల్లికి వందనం అంటున్నాం. ఎవరికి వందనం? తల్లికి వందనం. మంచి మాటే, చక్కని మాట పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు. సంతోషం. అయితే అమ్మఒడి ఎప్పుడంటే పుట్టిన బిడ్డకి మొట్టమొదటి గురువు, దైవం, ఉపాధ్యాయుడు తల్లే. నమ్ముతారు ఈ మాట? నమ్ముతారు కదా. బిడ్డకి మొట్టమొదటి తల్లే అన్నీ. స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి, స్కూల్లో జాయిన్ చేయక ముందు నుంచి, స్కూల్లో జాయిన్ చేసే ఉపాధ్యాయులు వేరు, తల్లే ప్రారంభమైనటువంటి ఉపాధ్యాయులు అనమాట, స్టార్టింగ్. అయితే ఈ బాల్య దశలో ఉన్నటువంటి ఈ బిడ్డకి, ఇప్పుడు ఇందాక మనకు వాక్యం చదివించారు, గర్భఫలము దేవుడిచ్చే బహుమానం.
గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? దేవుడి దేవుడు ఇచ్చే బహుమానం. చాలామందికి మరి పిల్లలు లేక ఎంతోమంది బాధపడుతుంటారు. అసలు గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. అయితే దానిని మనం ఏం చేయాలంటే చాలా సంతోషంగా స్వీకరించి ఆ బహుమానాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన బహుమానం. ఎవరైనా మనకి తెలిసిన వ్యక్తులు గిఫ్ట్ ఇస్తేనే దాన్ని మనం చాలా ఆప్యాయంగా చూసుకుంటాం. గుర్తుగా మనకి బాగా కావాల్సిన వారు, మన సన్నిహితంగా మనం ప్రేమించిన వారు ఇచ్చిన దాన్ని చాలా. అయితే దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఇంకెంత చాలా జాగ్రత్త ఆయన ఇచ్చే బహుమానం. సరే, ఈ బాల్య దశలో మనము చేయవలసినటువంటి పని, సమస్త మానవ జాతి చేయవలసిన పని ఏంటంటే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుడు ఒక మాట ఏమంటాడంటే, నా కొడుకా నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధ. అందరూ వినండి, ఏమంటున్నాడు అక్కడ? నీ తల్లి చెప్పే బోధ త్రోసివేయద్దు. ఎవరు చెప్పే బోధ త్రోసివేయద్దు అంటున్నాడు అక్కడ దేవుడు? తల్లి. ఎప్పుడు చెప్తే తల్లి? చిన్నప్పటి నుంచి, పుట్టిన ఊహ తెలిసిన దగ్గర నుంచి బిడ్డకి తల్లి ఉపదేశం బోధిస్తుంది. అది బిడ్డ వినాలి. అది ముట్టుకోకరా బాబు అని అంటే అది ముట్టుకోకూడదు. అది కత్తి, దాని దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ నిప్పు ఉంది, లేదా అక్కడ పురుగు ఉంది, లేదా అక్కడ అది ఉంది, వెళ్ళకూడదని ఏది చెప్పినా తల్లి బిడ్డ క్షేమం కోసం బిడ్డను సంరక్షిస్తూ మంచే బోధిస్తుంది. ఉపదేశాన్ని వినమంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? తల్లి చెప్పే బోధను త్రోసివేయద్దు. తల్లి చెప్పే బోధను ఎప్పుడు కూడా పిల్లలు త్రోసివేయద్దు. అదే మాట ఇంకొక మాట చూస్తే సామెతల గ్రంథంలో 6:20లో కూడా అదే రెండోసారి కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే ఒకసారి కాదు, ఏమంటున్నాడు 6:20లో కూడా, నా కొడుకా గాయకొనము, నీ తల్లి ఉపదేశాన్ని. మళ్ళీ రెండోసారి కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? మొదటిసారి బాల్య దశలో ఉన్నప్పుడు తల్లి ఉపదేశం త్రోసివేయద్దు అంటున్నాడు. రెండోసారి కూడా అదే మాటని తెలియజేస్తున్నాడు. ఈ బాల్య దశలో చేయవలసినటువంటి పనులు మానవ జాతికి ఈ దశలో 3 దశల్లో, బాల్య దశలోనే దేవుడు మనకు తెలియదండి. దేవుడు ఎవరో వాళ్ళు మనకి గుడికి తీసుకెళ్ళినంత వరకు, మసీదుకి తీసుకెళ్ళినంత వరకు, చర్చికి తీసుకెళ్ళినంత వరకు మనకి దేవుడు ఎవరో తెలియదు. ఎప్పుడు తల్లే మొదటి దేవుడు బిడ్డకి. మీకు అర్థమవుతుందా? దేవుడు పెట్టినటువంటి కట్టడి ఏంటంటే తల్లి చెప్పే ఉపదేశం దేవుడు చెప్పిన ఉపదేశంతో సమానం అన్నమాట బిడ్డకి. అది బాల్య దశలో ఒక తల్లి చెప్పిన బోధని బిడ్డ వినాలి అనేటువంటిది దేవుడి యొక్క ఆదేశం. దేవుడే చెప్తున్నాడు. కాబట్టి ఆ బాల్య దశలో చేయవలసినది వినాలి. అదే విషయాన్ని కొత్త నిబంధన గ్రంథంలో పౌలు భక్తుడు 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో పౌలు ఏమంటున్నాడంటే తల్లి మాటను త్రోసివేయద్దు అంటున్నాడు. సొలొమోను రాజు, ఈయన మహారాజు. ఇక్కడ ఎఫెసీ 6:1లో పౌలు అయినటువంటి విద్వాంసుడు ఆయన కూడా ఏమని అంటున్నాడు చూడండి, పిల్లలారా ప్రభువునందు తల్లి తండ్రులకు విధేయులై ఉండండి అని అంటున్నాడు. పిల్లలకి ఏం చెప్తున్నాడు? బాల్య దశలో చేయవలసింది విధేయత, తల్లిదండ్రులు విధేయత చూపించండి అంటాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:20లో పౌలు మరొకసారి బాల్య దశలో పిల్లలు చేయవలసిన పని గురించి ఏమంటాడు చూడండి. 3:20 కొలస్సీయులకు రాసిన పత్రికలో, పిల్లలారా అన్ని విషయాలలో తల్లిదండ్రుల మాట వినండి. అన్ని విషయాల్లో తల్లి తండ్రి మాట వినాలని బాల్య దశలో చేయవలసిన ఆ పనిని గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలోనే 29:15లో సొలొమోను ఏమంటాడంటే తల్లిదండ్రుల మాట వినాలి బాల్య దశలో. 29:15లో ఏమంటాడు? అక్కడ కూడా మనం చూసినట్లు జ్ఞానము కలుగు చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అదుపులేని బాలుడు ఏం చేస్తాడంటే తల్లికి అవమానం తెస్తాడు. అంటే అదుపులో పెట్టాలంటే ఏం చేయాలి? తల్లి ఏమన్నది? బెత్తాన్ని వాడాలి, బెత్తాన్ని అదుపులో పెట్టాలంటే మొదట బాధ చేస్తుంది తల్లి ఒక సరైన గాడిలో పెట్టడానికి. ఆ బాధ కనుక తల్లి బిడ్డలకి చేయకపోతే వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఎలాగుంటారో మనకు తెలియదు. తల్లికి అవమానాన్ని తీసుకొస్తారంటారు. తర్వాత బాధపడాల్సిన పని. చిన్నప్పుడు దొంగతనం చేశాడు, పెన్సిల్ స్కూల్ నుంచి తీసుకొచ్చాడు, ఒక రబ్బర్ తెచ్చాడు, ఇంకోటి తెచ్చాడు అని చెబితే, అమ్మ
ఇది తీయకూడదురా, తప్పురా అని చెప్పేసి తీసుకెళ్ళి మీ ఫ్రెండ్కి వాళ్ళకి ఇచ్చేయి అని ఆ రోజు తల్లి చెప్తే ఇంకా అది పట్టుకెళ్ళి చేస్తాడు. తీసుకొచ్చి తేగానే సరే బ్యాగ్లో పెట్టరా, ఉంచిరా, పట్టుకెళ్ళకు, వాడుకో అని అన్నదనుకో, ఆడు రేపు పొద్దున్న పెద్దోడు అయిన తర్వాత ఒకడు పర్సు కొట్టేస్తాడు, ఎవడదు దొంగడు వెళ్తుండదు, పర్సు కొట్టేసాక దొరుకుతాడు, పోలీసుడు తీసుకెళ్తాడు, జైల్లో పెడతాడు. జైల్లో పెట్టిన తర్వాత ఆడు చెరసాలు ఉన్నప్పుడు అప్పుడు ఆడు ఏమనుకుంటాడు, ఆడు గురిశిక్ష ఖరారు అయిందనుకోండి, ఎవడో పొడిచేసాడు లేదా ఎవడో తప్పు చేసాడు పెద్ద దొంగ, ఆడు గురిశిక్ష ఖరారు అయింది. చివరిగా నువ్వు చెప్పవలసింది ఏదైనా ఉందా, మాట్లాడు, మా అమ్మని పిల్లండి అన్నాడు. అమ్మని పిల్లండి అంటే అమ్మ దగ్గరికి వస్తే అమ్మ దగ్గరికి అమ్మ చెవిలో మాట చెప్పాలి నీకు దగ్గర పిలిచాడంట. దగ్గరికి రమ్మనగానే ఆమె చెవు కొరికేశాడంట అమ్మ దగ్గర. చెవి కొరికేస్తే ఏడుస్తుంటే, చిన్నప్పుడు నేను తప్పు చేసినప్పుడు నువ్వు అప్పుడు తప్పు చేసావురా, నువ్వు చేసిన తప్పు అని ఆ రోజే మందరించి నన్ను కొడితే ఈరోజు నేను జైల్లో వచ్చి నేను ఉరిశిక్షకు నాకు పడేది కాదమ్మా అని తల్లిని ఇచ్చాడంట. ఏం చేయాలంటే బాల్య దశలో తల్లి ఉపదేశం చేయాలి, మంచి ఉపదేశం చేయాలి, సరి అయిన గాడిలో పెట్టాలి అనేటువంటిది దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 3 వచనాల్లో ఏమన్నారంటే, మొదటి 3 వచనాల్లో బాల్య దశ అక్కడ ఏమని రాస్తాడంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పే సంవత్సరాలు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు కమ్మక ముందే మేఘములు మరల నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణ. చిన్నప్పుడే బాల్య దశలోనే సృష్టికర్త స్మరించాలంట. అంటే ఈ సంవత్సరం బాగాలేదు, ఈ నెల బాగాలేదు, నాకు ఇదంతా బాగాలేదు, కష్ట శ్రమ దినాలు భయంకరమైన మనం చేతులారా కొన్ని చేసుకుంటాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే బాల్య దశలోనే సృష్టికర్తను స్మరించాలి. సృష్టికర్తను స్మరించాలంటే బాల్య దశలోని ఆ సృష్టికర్తని గురించి తల్లిదండ్రులు చెప్పాలి, భగవంతుని గురించి చెప్పాలి, మంచిని గురించి చెప్పాలన్నమాట. అది మనం చేస్తే ఖచ్చితంగా మనం అటువంటి పరిస్థితులను తప్పించుకుంటాం. అంతేకాకుండా మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన కష్టాలను కూడా ఇష్టాలుగా వాటిని మనం స్వీకరిస్తాం. ఎంత కష్టం వచ్చినా సంతోషంగా వాటిని మనం అనుభవిస్తాం. కొన్నిసార్లు మనకు వచ్చే శ్రమను కష్టాన్ని తట్టుకోకుండా ఏం చేస్తుంటాడు, ఆత్మహత్యలు చేసుకోవడానికి లేకపోతే ఇంకోటి అఘాయిత్యాలు చేసుకోవడానికి పరుగులెడతాం. ఎటువంటి కష్టం వచ్చినా సరే నిలబడగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మన సృష్టికర్తను మనం తెలుసుకున్నప్పుడు, ఆయన్ని మనం ఎరిగినప్పుడు, ఆయనలో జీవించినప్పుడు ఏ శ్రమ కష్టం వచ్చినా దాన్ని సునాయాసంగా అనుభవించుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. బాధపడే పరిస్థితి రాదనమాట. అది మనకి అవసరం. అది బాల్య దశలో మనం చేయవలసినటువంటి పరిస్థితి అన్నమాట. కనుక మనిషి ఉన్నటువంటి జీవితంలో 3 దశలలో బాల్య దశలో మనం చేయవలసినటువంటి విషయాలు ఇవి. తర్వాత యవ్వన దశలో, నెక్స్ట్ బాల్య దశ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి చెప్పండి, యవ్వన దశ. ఒక ఆయన 100 సంవత్సరాలు లెక్క పెట్టాడు మనిషికి. 33.5 సంవత్సరాలు బాల్యం అన్నాడు, మిగిలిన 33.5 ఏమో యవ్వనం అన్నాడు, మిగిలిన 33.5 వృద్ధాప్యం అన్నాడు. ఆయన లెక్కలు వేసుకొని ఒక మాట అంటే 100 ఏళ్ళకి 3 భాగాలు చేశాడు, బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. కొంతమంది మరి 100 ఏళ్ళు బతుకున్న ఉన్నారు కదా. కానీ ఇప్పుడు 100 ఏళ్ళు బతకడం కష్టం. 60-70 ఏళ్ళకి మనం పక్కన కూర్చోవలసిందే, ఇబ్బంది పడదు. అయితే ఈ యవ్వన దశ రెండవ భాగం జీవితంలో, మనిషి జీవితంలో రెండవ భాగం. యవ్వన దశలో చేయవలసినటువంటి పని ఏంటంటే, తల్లి ఏం చేసిందంటే ఒక యవ్వనస్తుడికి చెప్పింది, యవ్వనుడికి, అరే నానా ఏం చెప్పింది చూడండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1-3 వచనం చదవండి. తల్లి కొడుకు చెప్పింది. ఆ కొడుకు ఏ స్టేజ్లో ఉన్నాడంటే ఒక రాజు హోదాలోకి వెళ్ళాడు. ఏం చెప్పాడు చెప్పండి, చదవండి. 31 సామెతల గ్రంథం 1-3 వచనాల్లో తీసారా? రాజైన లెమూయేలు తల్లి అతనికి ఉపదేశించిందంట, నా కొడుకా నేనేమంటాను, నేను కన్నా కుమారుడా నేనేమంటాను. చదవండి 3వ వచనం. 3వ వచనం చూడండి. నీ బలమును నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు. ఇంకా సహవాసం. ఒక తల్లి బిడ్డకి చెప్తుందంట, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు, నచ్చిన ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు, జాగ్రత్తగా ఉండని ఒక తల్లి బిడ్డకి చెప్తుంది. ఈ రోజుల్లో అలా చెప్పే తల్లులు ఉన్నారా? లేరు.
జాగ్రత్తగా ఉండరా, నీ వయసులోనూ చాలా జాగ్రత్తగా ఉండు, నీ బలాన్ని పాడు చేయొద్దు, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు, స్త్రీల వెంబడి పడొద్దు అని ఏ తల్లి అని చెప్తుందా? ఒక తల్లి రాజు అయినటువంటి లెమూయేలు అంటే ప్రసంగి సొలొమోనికి చెప్తుంది, తల్లి చెప్తుంది కొడుక్కి జాగ్రత్తగా ఉండు అని తల్లి కొడుకు చెప్తుంది. నేను బండి మీద వెళ్తున్నాను, నా ముందు ఒక ఆటో వెళ్తుంది, బండి మీద వెళ్తూ ఆటో మీద వెనక భాగాన ఒక మాట రాస్తుంది. ఆ మాట చదువుతున్నాను, ఏమనుందంటే నా హృదయంలో చోటు లేదు, నా ఆటోలో చోటు ఉంది అని రాశాడు. ఏం రాశాడు? వినబడుతుంది నా మాట? నా హృదయంలో చోటు లేదు, నా ఆటోలో చోటు ఉంది అన్నాడు. నేను అనుకున్నాను ఏంటి భలే గమ్మత్తుగా ఉందని నేను బండి మీద వెళ్తూ ఆ మాటలు చదువుకున్నాను. నేను ఎప్పుడు ముందు ఆటోలో ఏది రాస్తానని గమనిస్తుంటాను, ఏ బండి మీద ఎవరు ఏం రాసుకున్నారో గమనిస్తుంటాను. ఇంకొక అబ్బాయి ఏం రాసుకున్నాడంటే ఆల్ గర్ల్స్ ఆర్ డెవిల్స్ అని రాసుకున్నాడు. అంటే ఆడపిల్లలందరూ దెయ్యాలని. అంటే కొంతమంది చాలా గమ్మత్తుగా రాస్తుంటారు, బళ్ళు మీద వెనకాల రాసుకుంటారు. నా హృదయంలో చోటు లేదు, ఆటోలో చోటు ఉందంటే ఆటో నడిపేవాడు మరి యవనస్తుడు మంచి యవన దశలో ఉన్నాడు కదా, ఆటోలో సీట్లు ఎక్కించుకుంటాడు, వాడికి మరి సర్వీసు కావాలి, వాడికి టికెట్లు, మరి వాడి జీవనోపాధి. హృదయంలో మరి ఎవరికి ఇచ్చాడు చోటు లేదంట, ఎవరికో ఇచ్చి ఉంటాడు పాపం. తర్వాత ఇబ్బంది పడాలి, ఆ పాస్పోర్ట్ అగచాట్లు పడాలి, అది తర్వాత సంగతి కానివ్వండి. అయితే ఇక్కడ తల్లి చెప్తుంది కొడుక్కి ఏమంటుంది, నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వద్దు నా కొడుక, చాలా జాగ్రత్తగా ఉండు, నీ సమయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని జాగ్రత్తగా వినియోగించుకో అని తల్లి చెప్తుంది. తల్లి మాటలు విన్నాడు ప్రారంభంలో. తర్వాత ఆయన చరిత్ర మనం చూస్తే మీరు చదవండి, సొలొమోను చరిత్ర చాలా భయంకరంగా ముగింపులో మనకి కనబడుతుంది. కనుక చూడండి, అక్కడ జ్ఞానము గల కొడుకు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కొడుకు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడట. మీరు అక్కడ చూస్తారు, తల్లికి దుఃఖాన్ని పుట్టించేటువంటి కొడుకులు కూడా ఉన్నారనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. కొంతమంది తల్లులకి కొడుకులు ద్వారా ఎంతో దుఃఖం. నాకు తెలిసిన ఒక తల్లి పాపం, ఆమె కష్టపడి హోటల్లో పాచి పని చేసి గిన్నెలు తోముకొని కష్టపడి ఈ రోజుకి కొడుకుని పెంచుతుంది. వాడు తాగి ఆమె తెచ్చిన కష్టంతో ఆ డబ్బులు తీసుకొని తాగి ఇంట్లో ఉండడమే, ఇవ్వకపోతే ఆమెని తనడం కొట్టడం. ఒకడే కొడుకు ఎంత గారవంగా పెంచి ఆ మందుకు బానిసి ఆ రకంగా పాపం అనుభవిస్తున్నాడు. ఇప్పటికీ పాపం ఆ తల్లి, ఏమమ్మా ఎందుకు నువ్వు ఆ హోటల్లో పాచి పని చేసుకొని ఆడి పెంచడం ఏంటి పరిస్థితి అంటే, ఏం చేస్తావు బాబు ఒక కొడుకు అని అంటారు. నాకు చాలా బాధ చేసింది. అప్పుడు తల్లికి ఏమైంది అక్కడ? కొడుకుని బట్టి సంతోషమా దుఃఖం ఉందా? చెప్పండి, ఏముంది? అందుకే అక్కడ అంటున్నాడు దేవుడు, ఆయన వాపోతున్నాడు, బుద్ధి లేని కొడుకు తన తల్లికి దుఃఖం పుట్టించు. బుద్ధి అంటే ఏంటి చెప్పండి? బుద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే ఏది చెయ్యాలో అది చెయ్యాలి, ఏది చేయకూడదు అది మానేయాలి, అది బుద్ధి. బుద్ధి అనే మాటకి డెఫినేషన్. కనుక చేయవలసింది చెయ్యాలి, చేయకూడదు మానినప్పుడు బుద్ధిమంతుడు. చేయవలసింది చేయకూడదని మానకుండా ఉంటే తల్లికి దుఃఖం కలుగుతుంది ఆ బిడ్డ వల్ల. మరి మాతృ దినోత్సవం, మదర్స్ డే చేసుకుంటున్నటువంటి చాలామంది పిల్లలు మరి ఆ విషయాన్ని గ్రహించాలన్నమాట. యవనస్తులు చాలామంది తల్లులకు ఎంతో దుఃఖకరంగా ఈరోజు మనం సోషల్ మీడియాలో చూస్తే చాలా బాధాకరంగా, తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. యూత్ ఎంజాయ్ లైఫ్, ఇది ఎంజాయ్ చేయవలసిన వయసు అని అంటారు. తర్వాత ఒకరోజు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక అక్కడ దేవుడు అంటున్నాడు యవ్వన దశలో ఉండవలసిన పరిస్థితి. 20 చదవండి, సామెతలు 20 దుఃఖాన్ని కలిగించే పరిస్థితి యవ్వన దశలో తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించే పరిస్థితి మన వల్ల ఉండకూడదు. 20 సామెతల గ్రంథంలో తల్లినైనను దూషించువాని దీపము ఆరిపోతుందంట. తల్లిని తండ్రిని దూషించేటువంటి పిల్లలంట ఆరిపోతుందంట వారి దీపం. ఆరు చీకట్లు అంటే వారి జీవితం ఇంకా ఫలవంతంగా ఉండదు, ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. వారిని ఏం చేయాలంట? గౌరవించాలి, సన్మానించాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తుంది. యవ్వన దశలో చేయవలసిన పని ఒక మనిషి, నేను యూనివర్సల్గా ఓవరాల్గా చెప్తున్నాను, దానికి కులం లేదు, మతం లేదు, భేదం లేదు. మానవుడిగా పుట్టినటువంటి ప్రతి మనిషి కూడా
తన జీవితంలో యవ్వన దశలో చేయవలసినటువంటి పని తల్లిదండ్రులకు సంతోషం తేవాలి, దుఃఖం తేకూడదు. వాళ్ళని ఏం చేయకూడదు, వాళ్ళని దుఃఖ పెట్టకూడదు, వాళ్ళని దూషణ పాలు వాళ్ళని చేయకూడదు ఒక బిడ్డ అని చెప్పి తెలియజేస్తున్నారు. 23-22 చూడండి, సామెతల గ్రంథం 23-22లో కూడా అక్కడ ఏమనంటాడు, నిన్ను కన్న నీ తండ్రి ఉపదేశం అంగీకరించు, నీ తల్లి ముదిమి యందు నిర్లక్ష్యం చేయొద్దు. ముసలితనం తల్లికి వృద్ధాప్యం, ముసలితనం ముదిమి వచ్చినప్పుడు తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్తున్నాడు దేవుడు. చాలామంది ఓల్డేజ్ హోమ్లోకి తీసుకెళ్ళి పడేస్తారు వృద్ధులు. ముసలి అయిపోతే వీళ్ళిద్దరు ఉద్యోగాలు చేసుకొని వీళ్ళు ఎక్కడికో అమెరికాకి ఎక్కడికి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకెక్కడికో స్థిరపడతారు. వాళ్ళిద్దరిని పట్టించుకోలేని పరిస్థితి. చాలామంది ఓల్డేజ్ హోమ్లో తల్లి ముసలి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అవునా కదా? తల్లి పట్టించుకోలేని కొడుకులు కూతుర్లు. ఆ ముసలితనము ముదిమి వయసులో తల్లిదండ్రులు తల్లిని ఏం చేయమంటాడు, నిర్లక్ష్యం చేయాలి. బలంగా ఉన్నప్పుడు నేను బాగా వండిపెట్టి శుభ్రంగా చూసుకున్నప్పుడు తల్లిని చూడడం కాదు, ముసలితనంలో తల్లిని ఆ వయసులో పట్టించుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది ఓవరాల్గా అనమాట. కులం లేదు, మతం లేదు, భేదం లేదు, హిందూ అని, ముస్లిం అని, క్రైస్తవ ఎవ్వరం లేదు. అందరికీ యూనివర్సల్గా దేవుడు చెప్తున్నాడు, పట్టించుకోమన్నాడు. ముదిమి సమయం నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నాడు. 25వ వచనంలో అదే అధ్యాయంలో ఏమంటాడంటే, నీ తల్లిదండ్రులకు నీవు సంతోషపెట్టాలి, నిన్ను కన్న తల్లిని ఆనందపరచాలంట. మదర్స్ డే మరి ఈరోజు ఎంతమంది ఆనందపరిచారు? కేక్ ఒకటి కట్ చేసి పెట్టిస్తుంటారు తల్లికి, లేకపోతే అమ్మకి ఏదో గిఫ్ట్ కొనేసి ఇస్తుంటారు. కొంతమంది చేసి ఉంటారు అది మదర్స్ డే రోజే, తర్వాత ఇంకా ఆమెను పట్టించుకోరు, ఆ రోజు మాత్రమే. అసలు మదర్స్ డే అనేది ఎందుకు వచ్చిందంటే నాకు అనిపిస్తుంటుంది, తల్లిని పట్టించుకోకుండా తల్లి ఆప్యాయతని, అనురాగాన్ని, త్యాగాన్ని, ఆమె కష్టాన్ని, ఆమె బాధని అన్నీ మర్చిపోయి బిడ్డలు ఈరోజు ఉన్నారు. ఆమె తల్లి నవమాసాలు మోసిన దగ్గర నుంచి సాకి కని పెంచి పెద్ద చేసిన ఇవంతా మర్చిపోతారు పిల్లలు. తల్లిని మర్చిపోకూడదు. భూమి మీదకి మనం రావడానికి ఒక తల్లి గర్భాన్ని దేవుడు పెట్టాడు. తల్లి మనల్ని ఎంత సాకి పెంచి చేసిందో ఆ తల్లి ప్రేమను, ఆమె త్యాగాన్ని మర్చిపోకూడదు. తల్లిని మర్చిపోతున్నారు. తల్లి పాత్రని పిల్లలు, కుటుంబ సంతానం మర్చిపోతున్నారు అనేటువంటిది గుర్తు చేయడం కోసమేమో ఈ తల్లి మాతృ దినోత్సవం అనేటువంటి పెట్టారు అనిపిస్తుంటుంది నాకు. ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ముదిమి వచ్చినప్పుడు ఆమె నిర్లక్ష్యము చేయొద్దు అని చెప్పేసి అంటున్నాడు. కనుక తల్లి బాధ్యత చాలా గొప్పది. పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్లకి ఈ పక్కన జడేస్తుంటుంది, ఆ పక్కన పొయ్యి మీద అట్టు తిరగేస్తూ ఉంటుంది దోశ, ఆ పక్కన అది అయిపోతుంటుంది, ఒక పక్కన క్యారేజ్ ఇటు పక్కన కట్టేస్తుంటుంది, ఆ పక్కనేమో ఆ పిల్లకి జడ వేస్తుంటుంది, వీడికేమో స్నానం చేయించేస్తుంది, అన్ని పనులు చకచక. భర్తకేమో క్యారేజ్ రెడీ చేస్తుంటుంది. ఎవరు తల్లి పాత్ర ఎవరు చెప్పండి? ఒక స్త్రీ, అవునా కాదా? మల్టీ టాస్క్ అనమాట. చకచక తన పనులన్నీ ఎంత చురుగ్గా చేస్తుందంటే, అదే భర్త తండ్రి అన్ని పనులు చేయడు, ఒక పని చేసేసరికి ఆప్షోపాలు పడిపోతాడు, అవునా కాదా? కానీ ఒక తల్లి ఆ టైంలో అన్ని పనులు ఒకసారి ఎంత చురుగ్గా చేస్తుందంటే తల్లి పాత్ర అంత గొప్పదన్నమాట. కనుక మనం తల్లిని ముదిము ఆ టైంలో ముసలితనం మందు నిర్లక్ష్యం చేద్దన్నాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తే, యేసుప్రభు ఆయన శిలువలో ఆయన పలికిన 7 మాటల్లో 3వ మాట ఏంటి చెప్పండి? అమ్మా ఇదిగో నీ కొడుకు. శిష్యుడి కన్నాడు, ఇదిగో నీ తల్లి. అప్పటి వరకు కూడా మానవుడిగా దేవుడు భూమి మీద జీవించినప్పుడు తల్లిని చూసుకున్నాడు. మరి యేసుప్రభు తన తల్లిని చూశాడు. తర్వాత ఎవరికి అప్పచెప్పాడు ఆ బాధ్యతని? శిష్యుడికి అప్పచెప్పాడు. ఎవరికి? యోహానికి. ప్రియమైన శిష్యుడు యోహాను అమ్మను చూసుకో అని బాధ్యతను అప్పగించాడు. అది మనకు ఆయన గొప్ప రోల్ మోడల్. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. తర్వాత యోహాను సామెతల గ్రంథం 30:11 వచనంలో మనం చూస్తే ఇంకా దేవుడు ఎంత బాధపడుతున్నాడంటే, యవ్వన దశలో మానవ జాతి పరిస్థితి ఎలా ఉందని. చూడండి 30:11 సామెతల గ్రంథంలో, తమ తండ్రిని శపించుచు తల్లిదండ్రులను సన్మానించకుండా వాళ్ళని పట్టించుకోలేని తరం కూడా ఉందంట. దేవుడు బాధపడుతున్నాడు. కనుక కుటుంబాన్ని గౌరవించాలి,
తల్లిదండ్రులకి విధేయత చూపి బ్రతకాలనేటువంటిది మాతృ దినోత్సవం నిజంగా బాగా మంచిగా పెట్టారు. అంటే తల్లిని మర్చిపోకండి, తల్లిని గుర్తుపెట్టుకోండి అనేటువంటిది గుర్తు చేయడం కోసం ఇది నాకు చాలా సంతోషమైంది అనమాట. ఎవరు? ఒక అమెరికాలో ఉన్నటువంటి ఒక స్త్రీ, సామాజిక సంస్కర్త, కార్యకర్త. ఆమె నిజంగా అప్పుడు ఆమె తల్లి అందరికీ ఎంత బాధ్యతగా ఒక సామాజిక సేవ చేసి ఆమె అది గుర్తింపుగా తీసుకొచ్చింది. ఈరోజు మనం దాన్ని పురస్కరించుకొని జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంది. యవ్వన దశలో మన స్థితి, మన పరిస్థితి మనం జ్ఞాపకం, మనం ఏ విధంగా ఉండాలనేటువంటిది ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 21:18 యేసు ప్రభు స్వయంగా ఆయన ఏమని పలికాడంటే చూడండి. యోహాను 21:18 తీసారా? నేను చదవనా? ఏమంటున్నాడు? యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళావు. నీవు ముసలివాడు అయినప్పుడు నీ చేతులు చాస్తావు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోతాడు అని చెప్పాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు, మనకు బలం ఉన్నప్పుడు మనం ఇష్టమైన పనులు చేస్తాం, ఇష్టం చోటికి మనం వెళ్తాం. మనకి ఆ బలం ఉంది, స్వేచ్ఛ ఉంది, ఇష్టం వచ్చినట్టు. వృద్ధాప్యం వచ్చేసినప్పుడు మనకి ఇష్టమైనట్టు చేయలేము. దేవుడు ఎందుకు ఈ మాట రాయించినట్టు, యవ్వనకుడుగా ఉన్నప్పుడు, యవ్వన దశలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నీ నటక, నీ జీవిత విధానం, నీ యొక్క సంచారములు, నీ జీవితం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. యవ్వనుడు ఉన్నప్పుడే నిన్ను నీవు కాచుకో అని దేవుడు చెప్తున్నాడు. ముసలివాడు అయినప్పుడు ఇంక నీకు ఇష్టం కాని చోటు పడేస్తారు. యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు దేవుడికి ఇష్టంగా మనం బ్రతికితే వృద్ధాప్యంలో సంతోషంగా ఉంటామంట. యవ్వనుడిగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి అనేటువంటిది ఈ విషయాన్ని దేవుడు అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. కనుక బాల్య దశ, యవ్వన దశలో ఈ 2 దశల్లో చేయవలసినటువంటి ఈ పరిస్థితులు, ఈ మాటలు, ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే వృద్ధాప్యంలో మన పరిస్థితి ఎలాగుంటుందంటే, ఈ బాల్య దశ, రెండోది యవ్వన దశ. చెప్పండి, 2 దశలు మనిషికి? 3 దశలు. మొదటిది బాల్య దశ అయిపోయింది, ఇప్పుడు యవ్వన దశ. మూడవది వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే ఇక ముసలితనం. అప్పుడు బలం ఉడికిపోతుంది, ఎక్కువ కాయ కష్టం చేయలేము, నీరసం అవుతుంది, బలహీనత. ఇంకా మనం రిటైర్మెంట్, దాన్ని ఏమంటారు, రిటైర్మెంట్ లాస్ట్. ఆ వృద్ధాప్యంలో పైవి అన్నీ చేసిన తర్వాత, ఈ 2 దశలలో మనం దేవుడు ఏదైతే చెప్పాడో అవి చేసిన తర్వాత అప్పుడు మన స్థితి ఏ విధంగా ఉంటుందంటే, కీర్తనకారుడు 92:15 కీర్తన 92:15 ఏమంటాడంటే చూడండి. అక్కడ ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, బాల్య దశలో, యవ్వన దశలో దేవునికి ఇష్టంగా బ్రతికాడు. తర్వాత ఏమంటున్నాడు, అలాగే బ్రతికిన వాడి పరిస్థితి ఏంటంటే, వారు ముసలితనమందు వారు ముసలితనమందు ఇంకా చిగురు పెడతారు, సారము కలిగి పచ్చగా ఉంటారు. వృద్ధాప్యంలోనట ప్రశాంతంగా కన్ను మూస్తారు. కొంతమంది వృద్ధాప్యంలో ఎంతో వేదన చెంది భయంకర కఠిన మరణాన్ని చూస్తారు, దిక్కులేని మరణాన్ని చూస్తారు వృద్ధాప్యంలో చాలా కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు, వృద్ధాప్యంలో ప్రశాంతమైన పచ్చగా సంతోషంగా మీరు కన్ను మూయాలంటే ఈ బాల్య దశ, యవ్వన దశలో మనం ఏం చేయాలంట, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ మనం చేసినప్పుడు వృద్ధాప్య దశలో ప్రశాంతత, పచ్చదనం. అంటే పచ్చగా ఉండడం అంటే సంతోషంగా కన్ను మూస్తాం, ఏ టెన్షన్లతోటి మనం కన్ను మూయం. చాలామంది ముసలి వాళ్ళు ఉండిపోడితే చచ్చిపోతారు, పిల్లలు చూసే విధానాన్ని బట్టి, పిల్లలు పట్టించుకునే విధానాన్ని బట్టి. ఆస్తులు పంపకం దగ్గర గొడవలు, స్థలాల దగ్గర గొడవలు, కొట్టుకోవడాలు. 2 అన్నదమ్ములు ఉన్నారంటే ఆస్తి కోసం 2 గొడవలాడి ఎప్పుడు పోతాడు ముసలాడు, మనం ఎప్పుడు పంచుకుందారా అని ఎదురు చూసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎప్పుడు పోతుందిరా, పోతే ఈమె పేరు మీద ఆస్తి మనం భాగం చేసుకుందాం. ఇలాగా భౌతిక సంబంధమైన వాటి కోసం వెంపర్లాడేటువంటి పిల్లలు ఉన్నారు. కానీ వారు మనకి సంపాదించిన ఇదేది శాశ్వతం కాదు. వారు మనకు జన్మనిచ్చారు, వారు మనం పట్టించుకోవాలి. వాళ్ళకి దేవుడు చెప్పినట్టుగా తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి అని అనుకునే పిల్లలు చాలా తక్కువ మంది.
కనుక వృద్ధాప్యములు సంతోషంగా కన్నుమూయాలంటే ఈ రెండు బాల్య దశలు యవన దశలు దేవునికి ఇష్టంగా ఈ ఈ మనం చెప్పబడిన ఈ మాటలు మనం చేసినప్పుడు అప్పుడు ప్రశాంతంగా సంతోషంగా మనం ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29-28 వచనంలో మనం చూస్తే మన పరిస్థితి అక్కడ ఒక ఆయన మనం చూస్తాం. ఆయన ఏం చేశాడు చూడండి. ఒక ఆయన కనబడతాడు. ఆయన వృద్ధాప్యంలో దినవృత్తాంతం మొదటి గ్రంథం 29 మొదటి దినవృత్తాంతాలు 28 వచనంలో మనకు తెలిసిన భాగమే, తెలిసిన వ్యక్తి ఆయన. ఏమన్నా చూడండి, మనకు అందరికి తెలిసిన మనిషే, మనం చాలాసార్లు విన్నాము. 29-28 తీసారా? నేను చదవనా? అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. ఎవరంట ఆయన? వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి. ఎవరు చెప్పండి? ఈయన దావీదు. ఎవరైనా? దావీదు బాగా ముసలితనంలో మంచి ఐశ్వర్య ప్రభావాలు కలిగి బాగా ముసలితనంలో ప్రశాంతంగా కనుమూశాడు దావీదు. ఆయనకి ఆ ప్రశాంతత ఎలాగొచ్చిందంటే, దావీదు బాల్య దశలో దేవుని వెంబడించాడు, తన కుటుంబాన్ని సంరక్షించాడు, దేవుడు చెప్పిన విధానాన్ని పాటించాడు. యవ్వన దశలో దేవునికి ఇష్టంగా బ్రతికాడు, దేవునికి సన్నిహితుడయ్యాడు, దేవుని దగ్గరయ్యాడు, దేవుణ్ణి ప్రేమించాడు. వృద్ధాప్యంలో మంచి ముసలితనంలో ప్రశాంతంగా కన్నుమూశాడు అని చెప్పి తెలియజేస్తాడు. ఎవరైనా? దావీదు. ఇంకొక ఆయన మనం చూస్తే ఆయన ఆదికాండం 24 మొదటి వచనంలో ఆయన మనకు తెలిసిన మనిషే. ఆయన కూడా వృద్ధాప్యంలో ఎలాగున్నాడో చూడండి. 2 దశలు దాటుకొని వచ్చాడు ముసలితనంలో. ఆదికాండం 24 మొదటి వచనంలో ఆయన మనకు తెలిసిన ఆయనే, అబ్రహాము. ఆయన ఎవరు చూసిన పేరు స్టార్టింగ్లో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, ముసలివాడు. అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించానంటే అప్పటికి ఎలా ఉన్నాడు అబ్రహాము? ముసలాడు అయిపోయాడు. ముసలాడు అయినప్పుడు దేవుని ఆశీర్వాదం పొందినటువంటి వ్యక్తి అబ్రహాము. అదే మాట అదే ఆదికాండం 25 పక్క అధ్యాయం చూడండి. 8వ వచనంలో ఆయన గురించి చెప్తాడు. 8 అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది. మంచి ముసలితనంలో ప్రాణం విడిచాడట. వృద్ధ అంతవరకు దేవుడు అతన్ని సంరక్షించాడు. అప్పుడు హ్యాపీగా కనుమూశాడు. వృద్ధాప్యంలో ప్రశాంతంగా మనం అనుకుంటాం కదా, ఆ ముసలితనంలో హరే కృష్ణ హరే రామ అనుకొని ఏదో మూల కూర్చొని ఉంటే చాలు బాబు అని అంటుంటారు. ఆ మాట విన్నారు కదా, చాలా కొంతమంది అంటుంటారు. అంటే ఆ టైంలో ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని మాకు సమృద్ధిగా ఉంటే చాలు. ఆ వృద్ధాప్యంలో ఆ ప్రశాంతత రావాలంటే యవ్వన దశలో బాల్య దశలో మనం దేవునికి ఇష్టంగా దేవుని దగ్గరే మనం బ్రతికినప్పుడు అప్పుడు ప్రశాంతత దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన మనకి మరి మీకు చాలామంది తెలుసు, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. ఎంతమంది తెలుసు? పేరు విన్నారా? డాక్టర్ బిల్లీ గ్రాహం గారు 1918లో ఆయన జన్మించాడు. 2018లో ఆయన మరణించాడు. మంచి వృద్ధాప్యం, 100 సంవత్సరాలు. ఆయన వృద్ధాప్య దశలో మంచి ప్రపంచ సువార్థికుడు. దాదాపు 6 దశాబ్దాలు అంటే 60 సంవత్సరాలు సువార్థ సేవ చేశాడు. ఘనంగా దేవుని సేవ చేశాడు. ప్రపంచ దేశాలు 185 దేశాలు తిరిగాడు. ఎన్ని దేశాలు చెప్పండి? 400 క్రూసేడ్స్, పెద్ద దాదాపు పెద్ద మహాసభల్లో సువార్త ప్రకటించాడు. 1918 నుంచి 2018 వరకు ఆయన జీవించాడు. 100 సంవత్సరాలు బ్రతికాడు దాదాపు. ఆ ముసలితనంలో ప్రశాంతంగా ఆయన వీల్ చైర్లో ఉండి దేవుని స్మరిస్తూ ఆయన దేవుడు ఆ ప్రశాంతమైన ఆయనకి తీసుకొని వెళ్ళాడు. మంచి చావు, గొప్ప సేవ చేశాడు. దేవునికి ఇష్టంగా బ్రతికాడు. యవ్వన దశ బాల్య దశలో దేవునికి ఇష్టంగా బ్రతికాడు. అబ్రహాము, దావీదు, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ముగ్గురిని మనం చూసాం. ఎవరు ముందారు? దావీదు ముసలితనంలో ప్రశాంతంగా కన్నుమూశాడు. అబ్రహాం ముసలితనంలో ప్రశాంతంగా కన్నుమూశాడు. బిల్లీ గ్రాహం గారు కూడా వృద్ధాప్యంలో గొప్ప సేవ చేసి ప్రభు సన్నిధికి చేరారు. ఎందుకు ఈ మాటలు నేను మీకు తెలియజేస్తానంటే, మనిషి జీవితంలో ఈ 3 దశల గుండా వెళ్తాడు. 100 ఏళ్ళు బ్రతకొచ్చు, 80 ఏళ్ళు బ్రతకొచ్చు, 70 ఏళ్ళు బ్రతకొచ్చు, ఇంకా బలం ఉంటే 100 దాటొచ్చు. అయితే ఈ 3
దశలలో మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలి, మనం ఏ విధంగా మనం బ్రతకాలి, ఏమి చేయాలనేటువంటిది దేవుడు మనకి ఎన్నో విషయాలు తెలియజేశాడు. మరి ఈరోజు బర్త్డే, మరి బర్త్డే బాయ్ మరి ఎన్నో సంవత్సరం 2003లోకి వచ్చాడు. మరి దియాన్స్ దేవుడు ఒక జన్మదినాన్ని ఇచ్చాడు. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి మన బ్రతికినంత కాలము దేవుడు తన దయా కిరీటాన్ని మన మీద ధరింపజేస్తాడు. దానిని మనం గుర్తు చేసుకుని దేవుడికి కృతజ్ఞత చెప్పాలన్నమాట. మనకు వయసు పెరుగుతున్న కొద్దీ మన మరణం దగ్గర పడుతూ ఉంటుంది. అవునంటారా కాదంటారా? వయసు పెరుగుతున్న కొద్దీ మనం మృతికి దగ్గర పడుతూ ఉంటాం. అయితే అక్కడికి వెళ్ళినంత వరకు కూడా దేవుని కటాక్షము, ఆయన దయాకిరీటం మన మీద ఉండాలి. ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి, దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మనం చాలాసార్లు దేవునికి థ్యాంక్స్ చెప్పాం, మన పనుల్లో హడావుల్లో పడిపోయి దేవునికి థ్యాంక్స్ చెప్పాం అనమాట. అద్దం ముందు నిలబడి మంచి అందం ఇచ్చావు దేవా, మంచి అలంకారం, మంచి రూపాన్ని ఇచ్చావు, ఈ రోజున థ్యాంక్స్ చెప్పాం. మనం చెప్పం. అక్కడ నిలబడి రాయవలసిన అన్ని క్రీములు రాసేస్తాం, తెల్లగా లేకపోతే ఇంకా రాస్తుంటాం, అనేక రకరకాల కెమికల్స్ వాటర్లు రాస్తుంటాం కదా. ఏనాడు మనం థ్యాంక్స్ దేవుడికి చెప్పం. మంచి ఆరోగ్యం ఇచ్చావు ప్రభు, నీకు స్తోత్రం, మళ్ళీ ఒక జన్మదినాన్ని ఇచ్చావు, నీకు థ్యాంక్స్ అని తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు దేవునికి ఇష్టంగా వాళ్ళని పెంచాలి. పిల్లలు తల్లిదండ్రులకి ఇష్టంగా, తల్లిదండ్రులు లోబడి దేవునికి ఇష్టంగా వాళ్ళు బ్రతకాలి. అదే కుటుంబం. ఈ భూమి మీద ఒక కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే దేవునిలో కూడా ఒక కుటుంబం ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వమైనటువంటి త్రియేక దేవుడు, ఆయనలో కూడా ఒక కుటుంబం ఉంది. ప్రేమ, సంబంధ బాంధవ్యాలు దేవునిలో ఉన్నాయి. అందుకే భూమి మీద మానవ వ్యవస్థలో కూడా ఒక కుటుంబాన్ని దేవుడు పెట్టాడు. కుటుంబానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కనుక దాన్ని మనం దేవుడు పెట్టినటువంటి ఆ గొప్ప బాధ్యతని మనం గుర్తించుకొని దేవుని కృతజ్ఞతలు మనం చెప్పాలి. ఈరోజు మంచి మరి జన్మదినం, మరి బాబు దియాన్స్కి దేవుడు మరలా ఆయుష్నిచ్చి 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. 2 సంవత్సరాలు తన కృపలో కాపాడి ఆయుష్నిచ్చి, బలాన్నిచ్చి, ఆరోగ్యంగా ఈరోజు మన ముందు దేవుడు ఉంచాడు. కృతజ్ఞతగా మనం అందరం కలిసి ఆ సంతోషంలో, ఆ బర్త్డే, ఆ జన్మదినంలో ఆనందం మనం కూడా పాలుభావిస్తున్నాడని ప్రభువు సహాయం చేశాడు. కనుక ఈ విషయాలన్నీ మీరు మరొకసారి మనన చేసుకోండి. విన్న విషయాలని మీరు వాటిని పరిశీలన పెట్టకండి. దయచేసి ఈ మాటలన్నింటినీ మీరు నిజంగా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా దేవుడు మనిషి జీవితంలో ఉండే ఈ 3 దశలలో ఆయన ప్రమేయం ఉంటుంది. ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాలి, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆయనతో మనం సంబంధం కలిగి ఆయనకి ఇష్టంగా బ్రతకాలనేటువంటి మనం గుర్తించాలి. కనుక ఆ విషయాలన్నింటినీ మరలా మనం నెమరు వేసుకుందాం. అందరూ తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈ విషయాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకొని మరి కేక్ కట్ చేసుకుందాం బాబుది. అందరూ తలలో వంచండి, చిన్న ప్రార్థన, వాక్యం, చిన్న ప్రార్థన, తలలో వంచండి. మరి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిదండ్రుల బాధ్యత భూమి మీద దేవుడు బిడ్డల విషయమై ఆయన పెట్టిన బాధ్యత గొప్పది. అదేవిధంగా పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలనేటువంటిది కూడా దేవుడు తన సత్యవేద గ్రంథంలో ఎన్నో విషయాలు తెలియజేశాడు. అవును ప్రభువా, మా జీవిత కాలంలో భూమి మీద మేము తల్లి గర్భంలో బయటకు వచ్చిన మొదలుకొని మరలా మేము ముసలితనం, వృద్ధాప్యం, పెళ్ళేంత వరకు కూడా ప్రతి గడియను, ప్రతి సందర్భాన్ని, ప్రతి పరిస్థితిని, ప్రతి నిమిషాన్ని నువ్వు చూస్తున్నావు ఆయన. నీకు అనుసరణలోనే మేము ఉన్నాం. నీ ఎరుకలో, నీ భయము కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. నీ మాట ప్రకారం మేము నడవడానికి సహాయం చేయండి. మా కొరకు ప్రాణం పెట్టావు నాయన. మమ్మల్ని అందరినీ ప్రేమించి లోకానికి మానవుడిగా వచ్చి నీ రక్తాన్ని చిందించి మా కొరకు మరణించి మమ్మల్ని ప్రేమించావు కాబట్టి, మానవులు నీ పోలికలో స్వరూపంలో చేసుకున్నావు కాబట్టి నీ త్యాగం గొప్పది నాయన. ఒక తల్లి త్యాగం కంటే, తల్లి ప్రేమ కంటే నీది దానికి కొన్ని కోట్ల రెట్లు గొప్పది నాయన. అందుకోసం ఈ లోకానికి వచ్చావు. మనిషికున్న జీవము, మనిషికున్న ఊపిరి నీవు దయచేసావు నాయన. రేపు మేము బ్రతికి ఉంటామంటే అది కేవలం నీ దయ వల్ల మాత్రమే సాధ్యం. ఈరోజు మేము క్షేమంగా ఉన్నామంటే కేవలం నీ కృప వల్లనే సాధ్యం. ప్రభా, ఈ సాయంకాలం, ఈ రాత్రికాల సమయంలో నీ మాటలు మేము కొద్దిగా కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. నీ మాట ప్రకారం మేము నడిపించండి. నీకు ఇష్టంగా మీ భూమి మీద మేము బ్రతకాలి.
తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లల తల్లిదండ్రుల పట్ల ఏ విధంగా ఉండాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ప్రకారమే ముందుకు వెళ్ళడానికి నీ సహాయం చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వాక్యం మాలో కలిపి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.